points for Kalyani. Yes. చూడమ్మా, నా కూతురెప్పుడు నన్ను మోసం చేయదు. తనొక్కసారి మాట ఇచ్చిందంటే ప్రాణం ఇచ్చైనా సరే మాట నిలబెట్టుకుంటుంది తప్ప ఇచ్చిన మాట తప్పదు. Second round. నేను అబద్ధం చెప్తున్నానంటారా? నేను ఆ రెజ్లింగ్ పోటీల నుంచే వస్తున్నాను. ఈసారి కళ్యాణి ఖచ్చితంగా గెలుస్తుందాంటీ. విజయంతో తిరిగి వస్తుందని మీకు చెప్దామనే వచ్చాను. నా మాట నమ్మడం లేదు కాబట్టి నాతో పాటు రండి. కళ్యాణి ఎక్కడుందో మీకు లైవ్లో చూపిస్తాను. నేను నమ్మను. నా కూతురు నన్ను మోసం చేసి వెళ్ళిందంటే నేను నమ్మను. మీరు నా మాటలు నమ్మాల్సిన అవసరం లేదాంటీ. కళ్ళారా చూసిన తర్వాతే మీరు నమ్మండి. నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను అప్పుడు మీకే అర్థం అవుతుంది. సరే పదమ్మాయి. అక్కడ గనక నా కూతురుంటే దాని కాళ్ళు విరగొడతాను. ఒకవేళ నా కూతురు లేదంటే నీ కాళ్ళు విరగొడతాను. అలాగే ఆంటీ, రండి వెళ్దాం. పదమ్మా. Hold. One point for Jhansi. ఆయనకి గతంలో జరిగిన ప్రమాదం వల్ల బ్యాక్ బోన్ బాగా డ్యామేజ్ అయింది. దానివల్ల కంటి చూపు కూడా పోవచ్చమ్మా. Final round. Wait. Lock her. 1, 2, Hold. 3, 4. Hold. Yes, that's my girl. ఈ రోజు జరిగిన రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో విన్నర్ ఇస్ కళ్యాణి. జరిగిన ఈ కాంపిటీషన్స్ లో కళ్యాణి ఝాన్సీ మీద విజయం సాధించింది. ఈ కాంపిటీషన్స్ లో కళ్యాణి ఫస్ట్ ప్లేస్ సాధిస్తే ఝాన్సీ సెకండ్ ప్లేస్ సాధించింది. జరగబోయే స్టేట్ గవర్నమెంట్ ఛాంపియన్షిప్ కి ఇద్దరు అర్హత సాధించారు. గివ్ దెమ్ ఏ బిగ్ హ్యాండ్. కళ్యాణి, ఈ సెలక్షన్ కాంపిటీషన్స్ లో నువ్వు విజయం సాధించిన స్టేట్ కాంపిటీషన్స్ కి మాత్రం నువ్వు రాలేవు. కళ్యాణి అమ్మా, నేను చెప్పేది లేదానా? జీవితంలో ఇంకెప్పుడు కుస్తీ రింగులోకి రానని నాకు మాటిచ్చి సిగ్గు లేకుండా మళ్ళీ పోటీలకొస్తావా? కన్న తల్లిని నన్నే మోసం చేస్తావా? అమ్మా, నేను చెప్పేది ఒకసారి వినమ్మా. నేను చెప్పేది వినండి. అయ్యా, మీకొక దండం. ఇప్పటికే తిని చెడగొట్టింది చాలు. దానికి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయకండి. దయచేసి మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. నోరెత్తావంటే ప్రాణం తీస్తాను. పదవే ఇంటికి, పద. అరే సోనీ, ఆవిడ నీతో పాటు వచ్చిందేంటి? ఆవిడ నువ్వు తీసుకొచ్చావా? అయ్యో లేదు అంకుల్, కళ్యాణి పోటీలకు వచ్చిందని తెలిసి ఆవిడే వెతుక్కుంటూ వచ్చింది. అప్పటికే ఆవిడ్ని ఆపుదామని చాలా ట్రై చేశాను. నెట్టుకుని మరీ లోపలికొచ్చేశారు. నేనేమీ చేయలేకపోయాను. పాపం,
ఎంతో కష్టపడి స్టేట్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయింది, కానీ వాళ్ళమ్మ ఆ టోర్నమెంట్కి రాణిస్తుందన్న నమ్మకం నాకు లేదు. కళ్యాణి పడ్డ కష్టానికి ఫలితం లేకుండా పోయింది.